పరిపాలన విధంగా ఎట్లాంటి సవాళ్లు ఉండబోతున్నాయి ఆ కూటమి? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న అండి. నిజానికి ఏంటంటే మనం మేనిఫెస్టోని చూస్తే ఇక్కడ దీపం పథకము, ఇప్పుడు ఫ్రీగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటము, అలాగే పెన్షన్దారులకి వీళ్ళు కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ 3,000 4,000 చేయటమే కాకుండా ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి ఎరియర్స్ 3,000 కూడా కలిపి 4,000 ప్లస్ 3,000 ఒకేసారి జూలై 1 కి అందిస్తామని చెప్పారు. మరి దీని అంతా కూడా ఖచ్చితంగా డబ్బు కావాలి కదండి. అయితే ప్రస్తుతానికి ఖజానానంతా కూడా ఖాళీ చేసి వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడిని ఎత్తినా కూడా అప్పుడే పెట్టి వెళ్తున్నప్పుడు వీళ్ళకి సాధ్యమవుతుందా, వీళ్ళకి ఏం ఇబ్బందులు ఉండవా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఇది ఎంతో క్లిష్టమైన విషయం. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో దాన్ని సుసాధ్యం చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది వీళ్ళ ముగ్గురు యొక్క కలయికలో కొంతవరకు సాధ్యమయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. అది ఎలా వీలవుతుందంటే మనకి కేంద్ర ప్రభుత్వము ఎక్కువగా నిధులు ఇవ్వటం కాదండి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ పాలసీలకి సపోర్ట్ చేశారనుకోండి, సరైన పాలసీకి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకునే పాలసీలకి సపోర్ట్ చేసి వాళ్ళే డబ్బు సమకూర్చుకునేటువంటి అవకాశం ఇస్తే, అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఏ తండ్రినా తన కుమారుడు తనకు తానుగా ఎదగాలని కోరుకుంటాడు, తను జన్మించిన కొడుకు. సో అలా ఎదగటానికి తనకు తానుగా ఎదగటం కోసం అని చెప్పి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు తానే సంపాదించుకుంటూ ఎదుగుతుంటే ఏ తండ్రిని ఎంతో సంతోషిస్తాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రం తనంతటి తానే వనరులను సమకూర్చుకుంటా ఉందనుకోండి, ఆ పాలసీలకి సపోర్ట్ చేస్తే తద్వారా వెల్త్ క్రియేషన్ చేయొచ్చండి. మన ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందంటే ఓవర్ నైట్ అభివృద్ధి చెందలేదు, ఎన్నో సంవత్సరాల కాలం పట్టింది. అసలు హైటెక్ సిటీ అనేటువంటి ఒక సిటీ డెవలప్ అవుతుందని అనుకోలేదు. మన రాష్ట్రం విడిపోయినప్పుడు అండి వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు, తెలంగాణ హైదరాబాద్ ఉంది, మరి ఆంధ్రప్రదేశ్కి ఏముందంటే ఆంధ్రప్రదేశ్ బాగుండారు అన్నాడు ఆయన ఆ రోజు. నాకు ఫస్ట్ అప్పుడు అనిపించింది వీళ్ళు రాజకీయ నాయకులు ఇలా అంటున్నారు కానీ వాళ్ళకి హైదరాబాద్ ఇచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకపోతే ఎంతో అన్యాయం కదా అని చెప్పి బాధపడ్డాం. కానీ ఆయన ఎక్కువ కాలం అక్కడ వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళిపోయి రాజధాని నిర్మించే ప్రయత్నం కూడా చేయటం మొదలుపెట్టారు. అయితే 10 ఏళ్ల టైం ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ళ టైం ఉన్నప్పుడు కూడా ఎందుకంటే ఇంకా ఆలస్యం చేయొద్దు అని చెప్పి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ప్రతి పౌరుడు కూడా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు స్కీములు చెప్పారు, వీళ్ళు స్కీములు చెప్పారు. సో ఎవరైనా అప్పులు కాబను కదా అనేటువంటి ఆలోచన తప్పండి. ఏం జరుగుతుందంటే కొంతమంది వ్యక్తులకి సంపదను సృష్టించడం చేత కాదండి. కేవలం వాళ్ళకి మాత్రమే స్వయం సంపదన, కుటుంబ సంపదన కాకుండా ప్రతి పౌరుడికి కూడా సంపదను పెంచేటువంటి అది చేయాలి అంటే ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతో మనసు ఉండాలండి. అటువంటి మనసు ఉన్నటువంటి నాయకులు వీళ్ళ ముగ్గురు కూడా. ప్రధాని నరేంద్ర మోడీ గారినే మనం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తినండి. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో 1977 నుంచి 1979 వరకు. సో అదే రాష్ట్రంలో నేను చదువుకున్నటువంటి యూనివర్సిటీకే నేను మళ్ళా ఇప్పుడు వెళ్ళి చూస్తే అప్పటికి ఇప్పటికీ అసలు ఏమాత్రం కూడా పోలిక లేదండి. ఎంతో అభివృద్ధి చెందింది. అలా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉండటమే కాకుండా ప్రధాని గారు తీసుకున్నటువంటి చొరవ. మన కాశీ విశ్వనాథ మందిరంకి మేము చదువుకున్న రోజుల్లో వెళ్తుంటే చాలా కంజెస్టెడ్ గా అక్కడ ఏ డెవలప్మెంట్ లేకుండా ఉండేదండి. ఇప్పుడు ఇవాళ చూస్తే మనం ఏదో కొత్త సిటీ, అది కూడా ఒక స్మార్ట్ సిటీ అయింది. ఇవాళ వైజాగ్ ఎంత మనకి ఇప్పుడు మీరు వారణాసిని కంపేర్ చేసి మీరు ఆలోచించారనుకోండి, అదే వైజాగ్ కూడా ఇప్పుడు మనం సరైనటువంటి వ్యక్తి కనుక అధికారంలో ఉంటే మనం వారణాసి కన్నా కూడా ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్కి న్యాచురల్ రిసోర్సెస్ భగవంతుడు ఇచ్చేటువంటి వరం అండి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఎవరూ క్రియేట్ చేయలేదండి. న్యాచురల్ రిసోర్సెస్ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ నిజానికి చాలా కొద్ది రాష్ట్రాలకు మాత్రమే ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని అన్నిటిని కూడా సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకుంటూ ఇక్కడ సంపదను సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిని కల్పిస్తా పోతే ఎప్పుడైతే పోర్ట్స్, రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రాపర్గా డెవలప్ చేస్తూ వెళ్తారో ఈ మూడు పార్టీలు కూడా కలిసి అభివృద్ధి కనుక పరుగు పెట్టిస్తా వెళ్తే అప్పుడు సంక్షేమానికి ఇచ్చేటువంటి దీనిలో ఇబ్బందులు రావండి. సంక్షేమం కూడా చాలా ఇంపార్టెంట్. సంక్షేమం అవసరం లేదని చెప్పట్లేదు, సంక్షేమం ఉండాలి. కానీ సంక్షేమం ఒక్కదానితో మనం కనుక అభివృద్ధి కనుక విస్మరిస్తే రాష్ట్రం ముందుకెళ్ళదు, ముందు తరాల వాళ్ళు కూడా మనకు క్షమించరు. కనుక ఇప్పుడు ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో మనకు ఎక్కడ కూడా అభివృద్ధి కనపడలేదు.
రోడ్లన్నీ కూడా అతుకులు బొంతలు అయిపోయాయి. తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనేది ఒక్క ప్రాజెక్ట్ కూడా మనం ఎరగం, ఉన్న ప్రాజెక్టులే తరివేయబడ్డాయి. కొత్తగా పోర్ట్స్ రాలేదు, ఎయిర్పోర్ట్స్ రాలేదు, ఏమీ కూడా లేకుండా. కానీ మీరు ఇలా అంటున్నారు, కానీ మీలాంటి విశ్లేషకులు కానీ లేదా కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే మేము అభివృద్ధి కూడా చేశాము కానీ ప్రతిపక్షాలకు కనపడట్లేదు అంటున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా నిద్ర కళల్లో ఏమైనా కనపడుతుందేమో, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధినే రాష్ట్ర అభివృద్ధిగా అనుకుంటున్నారేమో. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నిర్మోహమాటంగా నేను ఏ విధమైనటువంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా ఒక పాయింట్ ఆలోచిస్తానండి ఎప్పుడు కూడా. ఏంటంటే పార్టీ ఎవరి అధికారంలో అంటే మనకేంటి, రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా, అభివృద్ధి క్రైటీరియా ఏంటి, అభివృద్ధి క్రైటీరియా అంటే మౌలిక వస్తువులు ఏంటి. పోలవరం ప్రాజెక్ట్ని తీసుకోండి, పోలవరం ప్రాజెక్ట్ని 1 సంవత్సర కాలంలో పూర్తి చేస్తామన్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమన్నా ముందంజ వేసిందంటే ఏమీ లేదు. ఇప్పుడు కూడా మళ్ళా పోలవరం నిర్మించడానికి మిగిలిన బ్యాలెన్స్ వర్క్కి కనీసం ఒక 2 సంవత్సరాల కాలం పట్టేట్టుంది. అంటే గత ప్రభుత్వము మనకి 2014 నుంచి 19 వరకు ఏ స్టేజ్లో అయితే పోలవరం యొక్క ప్రాజెక్టు కంప్లీషన్ జరిగిందో అక్కడి నుంచి కంప్లీట్ చేయడానికి బ్యాలెన్స్ 5 ఇయర్స్ కూడా వాళ్ళకి సరిపోలేదు. మరి 75% పూర్తి చేసామని టీడీపీ వాళ్ళు చెప్పారు. మరి మిగతా 25% ఎందుకు